నేను చెప్పానా లేదా? 2 రోజులు నేను చెప్తున్నా. ఇద్దరు పవన్లకి ఈ పెద్ద ముండా పవన్ గాడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒరేయ్ మీకు ఒక రోజు వస్తుందిరా రాధిక అక్క వల్ల, అప్పుడు మీరు ఈ డైలాగ్ వేసుకోవాలి. ఏ డైలాగు? అది నా పిల్లరా సురేష్ రమేష్. అయిందా? బాగా అయిందా? పవన్ కళ్యాణ్ పెద్ద మనిషిలో లెగిసిపోయాడు, మిలిటరీ ఆఫీసర్ అన్నయ్య. ఏంది రీతు చౌదరిని సపోర్ట్ చేయడానికి మన రాధిక అక్కని. ఏమైంది? పెద్ద గుణపం తోసాడా నాగన్నయ్య? సెట్ అయిపోయావా? ఇంకో వీడియోలు కావాలా? ఇంకా 60 డజన్ వీడియోలు ఉన్నాయన్నయ్య. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పెద్ద మనిషికి చెప్పాను, మిలిటరీ అన్నికి. నువ్వు మిలిటరీ నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి? పులిహోర కలపడాడక, చేతులు నొక్కడాడక. అక్కడ చైనావుడు జపానోడు ఏదేదో కనిపెడుతుంటే నువ్వు రితు చౌదరి చెయ్యి ఇలా పామేసుకుంటూ నొక్కేస్తూ భుజాలు నొక్కేసుకుంటూ ఓ ఇది ఆడవాళ్ళు చేయలే అని చెప్పి దోలు తీరిందా లేదా? ఇది వేకప్ కాల్ నీకు. ఇంకో పక్క మా డెమోనని పోరాట సింహం క్యాప్టెన్ అయ్యాడు, లాగి దొబ్బారుగా. చెప్పాను నీకు ముందే, వాపు ఈ పులిహోర ఆపు, నీ ఆట నువ్వు వాడని. ఎంతసేపు అక్కడికి వెళ్ళి కాచీయడమే, బకెట్లు. ఏమైందనియా? అనియా కెప్టెన్ టాస్క్ పోయిందనియా, నీ రిబ్బన్ లాగేశారనియా. కెప్టెన్సీ రివోక్డ్ అంటే మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ హెడ్ మనీష్ అనియా అంట. అసలైన షాక్ తర్వాత తగులుతుంది అన్నీకి. 105 days ఉందాం అనుకున్నాం, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని వస్తుంది అన్నమాట. నాకు హైలైట్ ఇది కాదు, అసలైన హైలైట్ చెప్తా. ఆ హైలైట్ చెప్పే కంటే ముందు మీరు కానీ ఈ వీడియోలు ఎంజాయ్ చేస్తే, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయితే, లాజికల్గా అనిపిస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, ఒపీనియన్లు బలంగా ఎక్స్ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గట్టిగా వెళ్తే 50,000 దగ్గరలో ఉన్నాం. కొడేద్దాం గట్టిగా, అందరిని గట్టిగా కొడేద్దాం. ఇంకా డైరెక్ట్గా ప్రోమోలోకి వెళ్దాం. హైలైట్ ఏందిరా అంటే, అక్క చెల్లెళ్ళు మన ఆత్మ ప్రేతాత్మలు డాకిని సాకినీళ్ళు ఏమి చేశారా మొన్న ఓవర్ యాక్షన్? పిల్లలు మీరు గమనించారా లేదా? ఓవర్ యాక్షన్ టాస్క్లో వాళ్ళే అరిచేసి, వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, వాళ్ళే ఫెయిర్ గేమ్లు ఆడేసి గట్టిగా ఒక ప్రాజెక్ట్ చేశారు ఇద్దరు బేస్ వాయిస్లతో, మన సాకిని డాకిని సిస్టర్స్. ఏమని? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇప్పుడేను అబ్బా తోలు తీరింది. అయిందా? అయిందా? అందుకే ఏదో ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇప్పుడేను కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇప్పుడు అయిందా? ఫుటేజ్ చూసావు కదా, ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇచ్చారా మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర? మనం ఫెయిర్గా ఆడాం రా అక్క, డాడ్ లిటిల్ ప్రిన్స్ ప్రియా అక్క ఫెయిర్గా ఆడాం రా. మనం ఫెయిర్గా ఆడాం రా, వాళ్ళు అన్ఫెయిర్గా ఆడారు రా. భరణి గారు అసలు అన్ఫెయిర్గా ఆడారు రా, ఇమాన్యుల్ అన్ఫెయిర్గా ఆడారు రా, వాళ్ళిద్దరూ కలిసిపోయారు రా. అంటే అవును మనిషి అని. అవును మనోడు ఇంగ్లీష్ యా చూశాను, ఆయన మీకు హీ షోడ్ సమ్ ఐ కాంటాక్ట్, అందుకే నేను అంత అన్నీసాను దాన్ని అన్నీ అలా చేయడం వల్ల అని చెప్పి. ఇప్పుడు ఏమైందిరా చెప్పండి కామనర్స్? ఏమైంది అక్కడ? ఫుటేజ్ చూసారా? ఎవరు తప్పు చేశారు? స్టాప్ అన్నవాడు ఎవరు పులుపుకున్నారు? మీరు మళ్ళీ పత్తి గింజల్లాగా ఏమన్నా యాక్టింగ్లు చేస్తున్నారా? అంటే అంటే మరి నాకన్నా చిన్నపిల్లలు కూడా చెప్తున్నా, అంటే 24/7 లేకపోతే ఇంక మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏదో ఓవర్ యాక్షన్లు, ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మీరు సెట్ అవ్వాలి. ఇంకా ఇది జస్ట్ శాంపిలే, ఇంకో ప్రోమో వస్తుంది. మెయిన్ ఎపిసోడ్లో దాచారు, చాలా గట్టిగా దాచారు. విశాఖ రాడ్లు A1 క్వాలిటీ వస్తుంది, హైదరాబాద్కి రావడా టైం పట్టింది, వచ్చింది. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? ఆ 2 వీడియోలు నాకు చూపిస్తే సాయిరామ్ అనిపించింది. అప్పుడు ఆ 2 వీడియోలు చూపించిన తర్వాత రితు చౌదరి ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఆనెస్ట్గా చెప్తాను చూడండి. కాంచనా సినిమాలోని లారెన్స్ది ఒక డైలాగ్ ఉంటుంది, తెలిసిపోయిన తర్వాత. తెలిసిపోయిందా? నీకు తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా అంటాడు మాయ. సేమ్ అదే, తెలిసిపోయిందా నా గురించి? ఓకే, నెక్స్ట్ కాంచనా 2 వేస్తాను మీకు. పిల్లలు ఇప్పటికీ చెప్తున్నాను, మై డియర్ బోత్ పవన్స్, యాజ్ ఎ ఎల్డర్ పవన్ సజెషన్ ఇస్తున్నాను. మీ దగ్గరికి రాదనుకోండి, ఏదో సాటిస్ఫాక్షన్, వదిలియండి రా పిల్లని. ఆ పిల్ల మిమ్మల్ని ఎలాగో వదలరు, కానీ మీరు దేనికి వచ్చారా అది చెయ్యండి రా స్వామి. లేదా మా మనీష్ అన్ని ఇలాగ బయటకు వచ్చి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు చదువుకోవాలరా, బాగుపడండి రా. మీ గురించే చెప్తున్నారా, ఒక పెద్ద ముండవాడిగా చెప్తున్నాను. ఈ పులిహోర దొద్దురా, మిలిటరీ అనియా, నువ్వు దేనికి వచ్చావు? బాయ్ నెక్స్ట్ డోర్ అన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? గర్ల పక్కన నెక్స్ట్ బాయ్లో ఉంటున్నావు. అలా గోకుడే గోకుడు. యుద్ధంకైనా సెలవిస్తారు సాయంత్రం అయ్యాక, నీకు మాత్రం సెలవు రాదు. నువ్వు అలా తోముతూనే ఉంటావు. నీదైపోయాక మన పోరాట సింహం వస్తాడు. ఆ సింహం దేని మీద పోరాడు? రితు చౌదరి మీదే పోరాడతారు. అలా గోకుతూ మీ పోరాటానికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టండి అయ్యా. ఇప్పుడైనా మీకు బుర్రలో కొంచెమైనా గుజ్జు ఉంటే అక్కకి దూరంగా ఉండండి రా, కాలిపోతారా, మాడిపోయి మసి అయిపోతారా, కర్రీ కాకులు అయిపోతారా. అదే అనిపించింది నాకు.
బ్లడీ సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రోమో చూసిన తర్వాత. ఎందుకురా అంటే ఒక వీడియో వేసుంటే హట్ అవుతుంది, 2 వీడియోలు వేశారు. ఎందుకంటే దానికి రిలేషన్ ఉంది. అక్క ఫిక్స్ అయ్యింది. ఏమని ఫిక్స్ అయ్యింది? డెమాన్ అన్నీని కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయింది. ఎందుకు ఫిక్స్ అయిందంటే డెమాన్ పవన్ ఏదో క్యూట్గా ఉన్నాడు, పెద్ద పెద్దగా జబ్బలు ఉన్నాయి, ఆర్మ్స్ ఉన్నాయని కాదు. మనోడు ఎవడో మబ్బులా కనబడ్డాడు, మనోడిని ఆడుకుందాం, కంటెంట్ క్రియేట్ చేద్దాం. మనోడు కెప్టెన్ అయితే మనం అన్నీ నీట్గా ఓనర్ కూడా మనం కూడా కో ఓనర్లో అయిపోద్దాం. తర్వాత మనోడు ముద్దలు పెడతాడు, అన్నీ తినపెడతాడు. మనం ఇంకో బక్రాగాడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, వాడితో కూడా చేద్దాం. పవర్ వస్తుంది. మెయిన్గా నామినేషన్ దగ్గర సేవ్ అయిపోదాం. 3 వారాలు అయిపోతుంది, 4వ వారం పవన్ కళ్యాణ్ కెప్టెన్ చేద్దాం. పవన్ కళ్యాణ్ కెప్టెన్ చేసాక మళ్ళీ అలాగే. అది అక్క ప్లాన్ అంతే తప్ప మీ మీద ఏం ప్రేమలు లేరు రే, చూసుకోండి రే. ఇంకా ఇదే ఫైనల్ వార్నింగ్. సో ఇప్పటికే నీకు అర్థం అవ్వాలి. ఆ 2 వీడియోలు చూపించిన తర్వాత అయ్యా అనిపించింది. ఎందుకంటే నేను ఎన్ని రక్తం చిందించాను. నేను 3-4 వీడియోలు మిడ్నైట్ 5 వరకు లెగిసి ఆ వీడియోలంతా చూసి ఫుటేజ్లన్నీ చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే పిల్లలకి. అక్క స్టాప్ 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 అని 3 సార్లు అన్నప్పుడు బర్నీ గారే లేరు. 2 సార్లు స్టాప్ దగ్గర వచ్చేసరికి డెమాన్ అన్నయ్య ఇమాన్యుల్ అన్నీకి రాశాడు. లాస్ట్లో బర్నీ గారు వచ్చి ఇలా అంటే దానికి తోసేసింది అక్క. ఎందుకంటే బర్నీ గారు కెప్టెన్ అయితే, బర్నీ గారు ఉంటే మా డెమాన్ అన్నయ్య కెప్టెన్ అవ్వలేడని చెప్పి అలా చేసింది అక్క. తర్వాత ఇమాన్యుల్ అంటే పడట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవడు పడినా పడకపోయినా అక్కడ పోరాట సింహానికి కెప్టెన్ చేద్దాం అనుకుంది. దానికంటే ముందు బొచ్చుడు రూల్ పెట్టి దాన్ని కాంట్రడిక్ట్ చేసింది. ఎవరైతే గట్టిగా ఆరుస్తారో వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళకి పాయింట్లు మైనస్ చేస్తుంది. అక్కడ బేస్ వాయిస్ వేసుకుని ఆ ఆత్మలు ఇద్దరును కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నా కూడా అది కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. మొత్తం ఆమెకి నచ్చినట్టు చేసింది. ఎందుకు చేసింది అంటే దాని ప్రీ కండిషన్ వచ్చేసరికి ముందు రోజు సెటిల్మెంట్ పెట్టుకుంది మన పోరాట సింహంతో. అందుకు ఆ 2 వీడియోలు వేయడం నాకు చాలా బ్లడీ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు హిపోక్రైట్స్ అని ఎందుకంటారా అంటే ఎవడు చేతులు ఎత్తినా పర్లేదు కానీ ఈ 2 అక్కలు అక్క చెల్లెళ్ళు ఈ మనీష్ చేతులు ఎత్తొచ్చా? పెద్ద మనుషులు ఎన్ని మాట్లాడారు. ఫెయిర్గా ఆడాంరా, మేము కామనర్స్ రా, మేము రూల్స్ ఫాలో అయ్యాంరా, మేము జెన్యూన్గా ఆడాంరా, వాళ్ళే రాంగ్ ఆడారురా, వాళ్ళే టీమప్ అయిపోయారా, అందుకే నేను తన్నేను రా అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు చేయెత్తుతున్నారు అంటే మీకు నాగార్జున గారు వీడియో వేయకపోతే మీరు ఏమైనా గుడ్డోలా? మీ ముందే కదా జరిగింది, మీ కళ్ళకు ముందు చాలా ఎవిడెంట్గా జరిగింది, అంతా చూశారు. అప్పుడు మీరు చేయలేత్తలే. ఇప్పుడు నాగార్జున గారు వీడియోలు వేసేసరికి బా ఏమైనా యాక్టింగ్ సూపర్. ఇది పర్ఫార్మెన్స్. ఇదయ్యా మీ నిజస్వరూపం. ఇది మీ నిజస్వరూపం. ఆడియన్స్కి ఇది తెలుసుకున్నారు మీ నిజస్వరూపం. నేనేం చెప్తానంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు ఇప్పుడు ఎలాగో టెనెంట్లు అయిపోతారు కదా, ఇప్పుడైనా ఒళ్ళొంచి గ్రౌండెడ్గా ఉండండి. అప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేదు ఇలాగ యారగెంట్ బిహేవియర్తో ఉంటే మనీష్ అని ఎలా అయితే అస్సాం ట్రైన్ ఎక్కారో మీరు కూడా అలాగే ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకొని అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు. అది. సో ఓవరాల్గా ప్రోమో 1 అదిరిపోయింది. ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ బ్లడీ సాటిస్ఫాక్షన్లో భాగంగా పాయింట్లు రాశారు. పాయింట్లు ఒకసారి సరదాగా చదువుకుందాం, ఎందుకంటే బాగా అనిపించే పాయింట్లు. ఏమిరా అంటే ఈరోజు వీళ్ళల్లో ఎవరికి రంగు పడుద్దో చూద్దాం. ఆ నాగార్జునమయ్య ఫిక్సెడ్ రాడ్లు తోద్దామని. ఈరోజు రాడ్ల అంకితం ఎవరికిరా అంటే రితువక్కకి. కాకపోతే దానికి ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? పోరాట సింహం మన డెమాన్ అన్నీకి పడింది. కెప్టెన్ అయిపోయింది. డెమాన్ పవన్ కెప్టెన్కి అర్హుడా కాదా, తను విన్ అయ్యే తీరు కరెక్టా కాదా, ఎనీబడి అంటే మిలిటరీ అన్నీ లెగిసిపోయాడు. ఫస్ట్ మిలిటరీ అన్నయ్య వీటిల్లో ఉండుంటాడనమాట. నువ్వు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో నువ్వు దేనికి మానిటరు? బాత్రూమ్కి. నువ్వు ఎప్పుడైనా అక్కడ ఉంటున్నావా? ఎంతసేపు ఇక్కడే పిసుక్కొని ఉంటున్నావు చేతులు గీతులు అనుకొని చెప్పి. ఇప్పుడు మాత్రం లెగిసిపోయి పొడిగల్లాగా స్టాండ్ తీసుకుందని చెప్పి ఫస్ట్ నీకు నువ్వు స్టాండ్ తీసుకో మిస్టర్ మిలిటరీ పవన్. నిన్ను ఆడియన్స్ ఎందుకు లోపల పంపారు? నీ మీద హెవీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నేనే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నా. నాలాంటి కొన్ని వేల మంది హెవీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు. అరే మిలిటరీ పర్సన్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి జాబ్ వదిలేసి ఈ ఆడిషన్లు ఇచ్చి ఇక్కడికి వచ్చాడు, ఓటింగ్ బేసిస్ మీద వచ్చాడు అంటే ఎంత ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. నువ్వు చేస్తుంది ఏంటి? ఇలాంటి దిక్కుమాల వీళ్ళకి స్టాండ్ తీసుకోవడం. స్టాండ్ తీసుకొని ఏమంటాడు? స్టాప్ అని చెప్పాక ఆపకపోతే ఎలిమినేట్ చేస్తా అని చెప్పింది. సార్ ఎక్కడ చెప్పింది? వీడియో ఉంది, ఎప్పుడు పెట్టమంటే పెడతా. పిల్లలు ఎవరికైనా ఎలిమినేట్ చేస్తా అని చెప్పలేదు. స్టాప్ అని చెప్తే ఆగిపోవాలని చెప్పింది. రూల్లో కూడా ఎలిమినేట్ చేస్తా నేను ఎక్కడ చెప్పలే. ఈమె అలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పవన్ కళ్యాణ్. మనోడు గేమ్ ఆడితే కదా అర్థం అవ్వడానికి, ఏదో లోకంలో ఉంటాడు. తర్వాత అన్నీ కదలే నాగార్జునమయ్య 2 వీడియోలు వేసారు. బ్లడీ సాటిస్ఫాక్షన్. ఆ మూడు స్టాప్లు అందరూ బర్నీ గారు రోల్ పాప ఏం లేదు. తూచు ఆయన ఇలాగ నోరు వదిలేశారు, ఇంకా ఆల్అౌట్ యాడ్ లాగా. ఒరే ఏమి స్కెచ్రా వేశారు అని. తర్వాత 2వ వీడియోలో డిమాండ్ అన్నయ్య పోరాట సింహంకి నేను కెప్టెన్ అవుతే నాకు ఓకేనా. ఆ 2 వీడియోలు ప్లే చేశారు. మబ్బులు ఇడిపోయి తర్వాత నాగార్జున ఏమంటాడంటే డెమాన్ పవన్ నేమ్ పుష్ చేసింది నువ్వే. అప్పుడు రితు అవును సార్ నేనే సార్. ఒప్పించుకుందా అక్క? తెలిసిపోయింది, చెప్పాను కదా. తెలిసిపోయిందా అందరికీ తెలిసిపోయిందా?
నాగార్జున స్టాప్ అన్న తర్వాత కూడా బన్నీని నువ్వు ఎలిమినేట్ చేసావు. తనూజ సంజన చెప్తున్నా కూడా నువ్వు వాళ్ళ పాయింట్లు కన్సిడర్ చేయలేదు. మా మా లేడీ సూపర్ స్టార్ మా సంజమాత ఎన్నిసార్లు చెప్పింది, ఒప్పుకున్నావా? తనూజ గారు ఎన్నిసార్లు అడిగారు, ఒప్పుకున్నావా? చెప్పలేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి స్పేస్ ఇవ్వలేదు. నువ్వు ఏది చెప్తే అది అయిపోద్దన్నో. ఇప్పుడు ఏమైంది? అలా అవుతుంది. నువ్వు ఫస్ట్ నుంచి పవన్ కెప్టెన్ అవ్వాలని మేనిఫెస్ట్ చేసావు. ఆబ్వియస్లీ అంత పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు, కానీ అన్నీ అయితే అన్నీ ఈజీగా అయిపోతుంది అని చెప్పి అక్క స్కెచ్, అంతకుమించి ఏం లేదు. హౌస్లో ఈ ప్రాసెస్ ఎంతమంది కరెక్ట్ కాదనుకున్నారు హ్యాండ్ రైజ్ చేయండి అంటే, ఏ అమ్మ జీవితం ఇక్కడ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు. శ్రీజ నువ్వు ఎందుకు ఎత్తో చెయ్య, ప్రియా నువ్వు ఎందుకు చెయ్యెత్తావు, మనీష్ అన్య నువ్వు ఎందుకు చెయ్యెత్తావు నన్ను అడగాలని ఉంది. నేను అడగలేను కదా, ఎందుకంటే వీళ్ళు ఎంత పారాగ్రాఫ్లు రాశారో లైవ్ ఫుటేజ్ల్లోని. కరెక్ట్గా ఆడారు. నీతికి దానికి మేమే స్వరూపం అన్నట్టు. ఇప్పుడు మాత్రం నీట్గా మూసుకొని చెయ్యెత్తేశారు. అది అలా ఉంటాయి హిపోక్రసీ అంటే. హిపోక్రైట్స్ అంటే ఇలా ఉంటారన్నమాట. లాస్ట్కి యువర్ కెప్టెన్సీ ఈజ్ రివోక్డ్ అంటే వెనక్కి తీసేస్తారు. అంటే అప్పుడు మీకు అర్థమిస్తుంది మరి ఎవరు కెప్టెన్ అంటే. సోమవారం మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడతారు. మళ్ళీ రితు అక్కే సంచలకంగా ఉంటారు ఆ నలుగురికి. అప్పుడు మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది, మనీష్ అన్నీ ఉండరు కదండి. మనీష్ అన్నీ ఉండరు, ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురికి పెడతారు. ఆరు మనీష్ అన్నీ ప్లేస్లో ఇంకొక వానను తీసుకుంటారు, ఏదో చేస్తారు. బట్ కెప్టెన్సీ టాస్క్ అయితే అవుతుంది. అప్పుడు ఆ కెప్టెన్ 2-3 రోజులు ఉంటారు. ఓవరాల్గా ప్రోమో 1 పైన మీ స్పందన ఏంటి, సాటిస్ఫై అయ్యారా లేదా కామెంట్ చేయండి. నేనైతే బ్లడీ సాటిస్ఫైడ్. ఇంకో ప్రోమో వస్తుంది, ఆ ప్రోమో రివ్యూలో కలుద్దాం, మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. దద్దర వెళ్ళిపోద్ది ఈరోజు. మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటికి కక్కియండి. నేను ఎలా కక్కేస్తానో అప్పుడు ఫ్రీ అయిపోతారో, అప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు. అది సభకు నమస్కారం. ధన్యవాద్. హే.